ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒక 6 నెలలకు పైగా సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద పెట్టిన సెక్షన్లు, వాళ్ళ అరెస్టులు ఈ పర్వమే కొనసాగింది. ఇప్పటికీ అడపాదడప అయితే కొనసాగుతుంది. ఆ కేసులకు సంబంధించిన వాళ్ళకి ఆ శిక్షలు అయితే ఇంకా వెంటాడుతున్నాయి. జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించి కోర్టు ప్రభుత్వాన్ని ఒక క్లారిటీ అడిగింది. నిజంగా ఈ బిఎన్ఎస్ 111 యాక్ట్కు సంబంధించి ఈ పోస్టులు పెట్టడాన్ని ఎలాంటి వ్యవస్థీకృత నేరంగా చూడాలి అనేది. కాకపోతే పోస్టులు పెట్టడం అయితే మాత్రం అది తప్పే, అందులో రెండో ఆలోచన లేదు అని చెప్పడం, వాటిని అయితే ఖచ్చితంగా కట్టడి చేయాల్సిందే అని చెప్పడం. కాకపోతే నిజంగా ఎలాంటి నేరంలోకి ఎలా పరిగణలో తీసుకోవాల్సి వస్తుందని, ఎందుకంటే ప్రధానంగా దీంట్లో బిఎన్ఎస్ 111లో కిడ్నాపింగ్, లేదంటే దోపిడీ, భూ ఆక్రమణలో, ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్ ఇలా చాలానే ఉన్నాయి ఆ సెక్షన్లో. అందులో ఏదో ఒకటి వస్తుందని పెడుతున్నారా, లేదంటే అవన్నీ కలిపి పెడుతున్నారా? ఈ క్లారిటీ అయితే ఇప్పుడు రాబోతుందా దీని ద్వారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, సోషల్ మీడియా పోస్టులని పెట్టడాన్ని అయితే కరెక్టే అని ఎప్పుడు మనం కూడా సమర్థించం కూడా. కాకపోతే బిఎన్ఎస్ యాక్ట్ పెట్టడం దాని మీద నిజంగా ఒక అతిపెద్ద నేరంగా ఇప్పటి వరకు చూడడం, ఇప్పుడు ఈ ప్రశ్న ద్వారా ఏమన్నా మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోందా? నిజాలు ఏమన్నా బయటకు వస్తాయి? తిలా పాపం తలా పిడికెడు అంటారు. ఈ పాపం అందరి దగ్గర ఉంది, కానీ ఎవరికి వాళ్ళు పత్తిత్తి కబుర్లు చెప్తుంటారు. ఇక్కడ ఇప్పుడు 2014-19 సంగతి పక్కన పెట్టండి, అప్పటికి సోషల్ మీడియా ఇంపాక్ట్ పెద్దగా లేదు. 19 అప్పటి నుంచి సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా బలంగానే ఉంది. 19 ఎన్నికల్లో కొంత బలంగానే ప్రభావితం చూపెట్టింది. వాస్తవంగా 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ పత్రికల్ని నమ్మింది, టీవీలని నమ్మింది. వాళ్ళు ఎప్పటిలాగానే వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా పనిచేస్తూనే వచ్చారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత పత్రిక ఉంది, సొంత టీవీ ఛానల్ ఉంది, వాళ్ళు దానికి లాయల్గా పనిచేస్తారు. ఈ పత్రికల వార్తలు, టీవీల వార్తల ఇన్ఫ్లుయెన్స్ ఆశించినంతగా జరగకపోవడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మనకి చేతిలో వేరే రకమైనటువంటి మాధ్యమం లేదు కాబట్టి దాని ఎదురుగుండానే కూర్చోవాలి, దాని ఎదురుగుండానే చూడాలి. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ గురయ్యేవాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుని 1980ల నుండి మొన్నటిదాకా కథ నడిచింది. అయితే ఈ సోషల్ మీడియా రావటం, ఈ జియోలు వీటిలో తక్కువ రేటుకి ప్యాకేజీలు రావటం, 2 GB డేటాలు, 2.5 GB డేటాలు ఇట్లాగా రోజుకి వాడే పరిస్థితులు రావడంతో ప్రజల వినియోగంలో మార్పు వచ్చేటప్పటికి ఇందులో చేతిలోకి అందరి చేతుల్లో సెల్ ఫోన్లు, ఈ సెల్ ఫోన్లలో చూడటం ప్రారంభించడం, ప్రతి ఒక్కళ్ళు ఈ సోషల్ మీడియాలో అకౌంట్లు ఉండటం, ఇది కీలకమైంది. అనుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటిది భారతీయ జనతా పార్టీ అక్కడ సెంటర్లో 2014లో, 2019లో జగన్ ఎలాంటి ప్లాను చేయలేదు. కానీ యాంటీ తెలుగుదేశం ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళుగా వ్యక్తిగతంగా చేసిన ప్రచారం జగన్కి ఎసెట్ అయింది. దానికి తోడుగా జగన్ పాదయాత్ర అన్నటువంటిది కూడా బెనిఫిట్ అయింది. ఈ రెండూ కూడా అధికారంలోకి తెచ్చారు. అప్పట్లో ఏం చేశారు, సోషల్ మీడియా ప్లాట్ఫారాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు కూడా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం జరిగింది. జగన్ని తిట్టినటువంటిది, జగన్ని బూతులు తిట్టినటువంటిది అది. అప్పుడు మొదట్లో కోర్టులు అనుమతించినాయి, రిమాండ్లు ఇచ్చారు, జైలుకి పంపించిన సంఘటనలు ఉన్నాయి. ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు అట్లా నడిచింది. అయితే అది ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదు, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధైర్యం చేసి తిట్టినటువంటి వాళ్ళు లేరు. కొంచెం టైం తీసుకున్నాక బిగినైంది. వీళ్ళు వెంటనే అగ్రెసివ్ అయిపోయేసి అట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు న్యాయస్థానాలు ఫస్ట్ ఫేజ్లో రిమాండ్లు ఇచ్చాక సెకండ్ ఫేజ్లో హైకోర్టు దగ్గరికి వెళ్ళాకే దానికి కట్టడి జరిగింది. హైకోర్టులు తప్పుపట్టినాయి. దాన్ని ఎట్లా చేస్తారు మీరు సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా? కానీ అనుకోకుండా న్యాయమూర్తులు అమరావతికి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకుని ఆ న్యాయమూర్తులనే టార్గెట్ చేయడంతో అప్పుడు సోషల్ మీడియా అరెస్టులు ఎందుకు చెయ్యరు అని చెప్పి అదే న్యాయస్థానం ప్రశ్నించి వాళ్ళని వెంటాడి పట్టుకోమని చెప్పి ఆదేశించింది. తద్వారా మళ్ళీ సోషల్ మీడియా మెడ మీద ఒక కత్తి పడింది. అయితే ఆ తర్వాతన మళ్ళీ మిగతా కేసులలో ఏదైతే యాంటీ గవర్నమెంట్ పోస్టులు పెట్టే వాళ్ళని అరెస్టులు చేయకూడదని అదే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. న్యాయమూర్తులను విమర్శించిన వాళ్ళని అరెస్ట్ చేయమని ఆదేశించింది. ముఖ్యమంత్రిని తిట్టినా విమర్శించినా అరెస్ట్ చేయొద్దని అదే కోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి. ఇది నడుస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు దాన్ని తప్పుపడతా వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి, ఆ టైంలో సోషల్ మీడియా పోస్టులకి సంబంధించి అరెస్టులు చేస్తే
ఆ అరెస్టులకి రిమాండ్లు ఇస్తే మ్యాజిస్ట్రేట్ల మీద కూడా చర్య తీసుకుంటామని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో మ్యాజిస్ట్రేట్లు ఒక్క దాంట్లో కూడా రిమాండ్ ఇవ్వకుండా పోలీసులు అట్లా పెట్టగానే పంపించేసేవాళ్ళు. దాన్ని ఐటీ యాక్ట్ కింద పెట్టేవాళ్ళు. ఈ ఐటీ యాక్ట్ చెల్లదని సుప్రీంకోర్టు 2016లోనే తీర్పు ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి తీర్పుని మీరు పట్టించుకోవట్లేదు, మీరు అదే సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ఏమీ లేదు ఆంధ్రాలో, కాబట్టి అదే యాక్ట్ కింద పెట్టడం ఇక్కడే దేశవ్యాప్తంగా కూడా జరిగింది. ఇవన్నీ ప్రక్రియ పూర్తయిపోయాక ఇక అప్పటి నుంచి వైసీపీని లేదా జగన్ని తిట్టిపోయడంలో సోషల్ మీడియాని తెలుగుదేశం వాడుకుంది. తెలుగుదేశం ఒక ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా సిస్టాన్ని తయారు చేసింది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి సోషల్ మీడియా వింగ్ని ఆర్గనైజ్ చేసే క్రమంలో అంతకుముందు స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు పనిచేసే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి సొంత టీములు ఏర్పాటు చేసుకోవడంతో ఈ ఇద్దరి మధ్యన గ్యాప్ రావడంతో వైసీపీని డిఫెండ్ చేసేవాళ్ళు కరువు అయ్యారు. వైసీపీని అఫెండ్ చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు సంబంధించినటువంటిది డామినేట్ అయింది. అది ప్రభుత్వం మారడంలో వన్ ఆఫ్ ద కీ పాయింట్ కూడా అయింది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించేటటువంటి క్రమంలో అవతల ఆర్గనైజర్గా చేస్తుంటే దాన్ని ఎదిరించడంలో ఇక్కడ వీళ్ళు విఫలమైనటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఇందులో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నటువంటి పాయింట్ని కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ ప్రధానంగా పనిచేసింది ఇక్కడ. అంటే ఒక పదాన్ని పదే పదే అబద్ధాన్ని చెప్తా. ఆ రోజున లైక్ అప్పుడు శంకర్ విలాస్, గుంటూరు శంకర్ విలాస్కి సంబంధించిన ఆవిడ ఏదో లైక్ కొట్టిందో లేకపోతే ఒక కామెంట్ పెట్టిందో అని ఆవిడకి కూడా రాత్రి పూట్ల 41A నోటీసులు, అంటే అప్పట్లో కోర్టులు ఏం చెప్పినాయి, మీరు అరెస్ట్ చేయడానికి వీలేదు, 41A నోటీసులు ఇచ్చి విచారించమని. దాంతో విచారించడాలు మాత్రమే జరుగుతూ వచ్చినాయి. విచారించడం అంటే ఓ రకంగా వేధించడం అంతే, పిలవడం, కూర్చోవడం, ఏం చెప్తారు నా అభిప్రాయం ఇది అంటారు, నీ అభిప్రాయం అట్టెట్ట అవుతుందని చెప్పి దబాయిస్తారు. ఇంతే కదా నడిచింది. దాన్ని మానవ హక్కుల ఉల్లంఘన, పౌర హక్కుల ఉల్లంఘన, సామాజిక హక్కుల ఉల్లంఘన ఇన్ని స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చేటప్పటికి కంప్లీట్ బెన్నం. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అంగీకరించాం, తిట్లో బూతో ఉంటే ఖచ్చితంగా తప్పు, నో డౌట్. తిట్టుని బూతుని ఖచ్చితంగా తప్పు పట్టాలి. బట్ దానికి 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ని సైకో 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 అని ఇప్పటికి ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇది యాక్సెప్టబుల్ వర్డ్? సైకో అనే పదం ఆమోదయోగ్యమైందా? అదే మొక్క వీళ్ళని అంటే ఒప్పుకుంటారా సైకో అని చెప్పేసి? అంటే మేము ఎవరినైనా ఏమైనా అనొచ్చు, మమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదు. మమ్మల్ని ఏదన్నా అంటే కనుక అది దుర్మార్గము, అది లోక విరుద్ధము, సామాజిక విరుద్ధము, చట్ట విరుద్ధము, న్యాయ విరుద్ధం. అదే మేము ఎవరిని తిన్నా సరే, తిట్టినా సరే పడుండాలి, అనుభవించాలి, వాళ్ళ కర్మ, వాళ్ళ బ్రతుకంతే, వాళ్ళు బానిసల్లాగా బ్రతకాలనుకుంటే కనుక ప్రజాస్వామ్యం అనేటటువంటి దాంట్లో తాత్కాలిక ప్రయోజనం నెరవేరుతుంది. క్రమంగా ఇప్పుడు ఈ BNS 111 యాక్ట్కి సంబంధించి అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం, నేను కూడా వీడియోలు కూడా చేశాను. BNS 111 యాక్టు ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే ఒక నేరాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా చేయటం. ఇందులో సైబర్ కూడా ఉంది, సైబర్ క్రైమ్ కూడా. దాన్ని ఇక్కడ వాడారు వీళ్ళు. సైబర్ క్రైమ్ అనేటటువంటి సైబర్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే లైక్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్, లైక్ ఏది మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి మోసం చేయడాలు. అంటే మీరు కనుక నాకు ఈ సంస్థలో 100 రూపాయలు పెట్టుబడి పెడితే మీకు 1000 రూపాయలు వస్తాయని, లేదంటే కనుక ఇప్పుడు వస్తున్నటువంటి ఇవి ఉన్నాయి కదా, నేను ఎస్పీని మాట్లాడుతున్నాను, IASని మాట్లాడుతున్నాను, IPS మాట్లాడుతున్నాను, డిజిటల్ క్రైమ్, ఇట్లాంటిది ఆర్గనైజ్డ్గా. ఎందుకని? ఓ నెంబర్కి పట్టుకోవడం, ఆ నెంబర్ పట్టుకున్న వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళని బెదరేయడం, ఏదో చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టడం, దానివల్ల లబ్ధి పొందుతున్నాడు ఇక్కడ ఇతను. ఇలాగ చేసేదాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. అంతేగాని ఒక ఆయన పోస్టింగ్ పెట్టాడు, ఈ పోస్టింగ్లు ఈయనతో పాటుగా 100 మంది పెట్టారు, 1000 మంది షేర్ చేసుకున్నారు, దీని మొత్తానికి ఒక పార్టీ నాయకత్వం వహించింది వాళ్ళ డిజిటల్ మీడియా. కాబట్టి ఆ డిజిటల్ మీడియా హెడ్ దీనికి మొత్తానికి నేరం అంటే ఇప్పుడు డైరెక్ట్గా పత్రికల్లో, సోషల్ మీడియాలో, తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా రాస్తున్నారు కదా నెగిటివ్ కామెంట్స్ కానీ ఇవన్నీ. 14 లక్షల కోట్లు ఇట్ ఈస్ ఫాల్స్ అనేటటువంటి తేలింది కదా. ఇప్పుడు ప్రభుత్వమే పోయి నోటితో 10 లక్షల కోట్లు, చేతితో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులని చెప్తుంది కదా. మరి వాళ్ళ మీద కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారా? అది నేరం అవుతుంది. అది నేరం అంటే ఎవరు చేసినా నేరమే కదా. తప్పు ప్రచారం ఎవరు చేసినా తప్పే కదా. ఒకళ్ళు చేస్తే రైతు ప్రచారం, ఒకళ్ళు చేస్తే తప్పు ప్రచారం ఎట్లా అవుతుంది? అది ఇప్పుడు కోర్టు అడుగుతోంది. అది దీంట్లో కోర్టు వాడినటువంటి పదజాలం అదే. లబ్ధి పొందినటువంటిది ద్రవ్య రూపంలోనా ధన రూపంలోనా లబ్ధి పొందినట్టే ఉంది. దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంది. ఏంటది? ఆ అనుభూతి. అంటే వీళ్ళందరూ కలిసి సంతోషపడతారు తెలుగుదేశాన్ని తిట్టినందుకు.
అది అనుభూతి ప్రయోజనం, లేదా తిట్టారు విమర్శించారు, ఇది వ్యక్తిగత కేసులోకి వస్తుంది, పరువు నష్టం కేసులోకి వస్తుంది. వ్యక్తిగత కేసు వస్తుంది, పరువు నష్టం కేసు వస్తుంది. కానీ ఇట్లాగా దీన్ని క్రైమ్ కిందన అంటే అసలు భారతదేశంలో ఎవడో ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గురించి జగన్మోహన్ రెడ్డికి రోజు కోపమే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్కి నిరంతరం మంటే ఉంటుంది. వాళ్ళు ఏమైనా పాజిటివ్గా మాట్లాడుతున్నారా? లేదు కదా, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు కదా. ఈ విమర్శ యాక్సెప్టబుల్ కాదు అనడానికి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? అప్పుడు మనమేమి నార్త్ కొరియాలో లేము కదా. కిమ్ రాజ్యంలో కిమ్కు వ్యతిరేకంగా, కిమ్ అధికారులకు వ్యతిరేకంగా ఎవడన్నా ఏదైనా మాట్లాడితే తీసుకెళ్ళి అదేది మన ఇవి ఉంటాయి కదా, గనులు తవ్వడం, కొండలు తవ్వడం, అందులో పడేస్తారట పని చేయడానికి. మనం ఇప్పుడు దాన్ని ఏమన్నా ఇక్కడ ఆదర్శంగా తీసుకుంటున్నామా? ప్రతి దాంట్లో అట్లా ఒక కేసుల్లో ఇరికించడం అన్నటువంటిది, పైగా ఒక పాయింట్ మీద 100 చోట్ల కేసులు పెట్టడం అన్నటువంటిది, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒకే అంశం మీద 100 చోట్ల కేసులు పెట్టడం అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్, బట్ చట్టబద్ధమైనటువంటి ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఇది అసలు బిఎన్ఎస్ 311 యాక్ట్ రావాలి లెక్క ప్రకారమే. అంటే అది వర్తించదు అనుకోండి. నేను చెప్తున్నది పాయింట్ ఏంటంటే, మనం వేధిస్తున్నాం, హింసిస్తున్నాం తెలుసు, దానికి కారణం ఏంటి? మనం హర్ట్ అయ్యాం. ఎస్, గుడ్, నువ్వు హర్ట్ చేస్తున్నావు కదా. హర్ట్ చేసుకొని డెమోక్రటికల్ ప్రిన్సిపల్ పాటించాలి. మీ ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందానికి అధికార విపక్షాలు, నేను నిన్ను తిట్టా, నువ్వు నన్ను తిట్టద్దు, విధానపరమైన విమర్శలు చేసుకుందాం, మాట్లాడుకుందాం. లైక్ అప్పుల గురించి మాట్లాడుకుందామా, నిధుల గురించి మాట్లాడుకుందామా, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుందామా, నవరత్నాల గురించి మాట్లాడుకుందామా, సూపర్ 6 గురించి మాట్లాడుకుందామా. నువ్వు నన్ను విమర్శించు, ఆ పాయింట్లో నేను ఆన్సర్ చేస్తా, మళ్ళీ నువ్వు నన్ను విమర్శించు, నేను ఆన్సర్ చేస్తా. ఇలా మాట్లాడుకోండి మీరు. అలా అసలు మాట్లాడుకుంటే ప్రజాస్వామ్యం అసలు అద్భుతం, స్వర్ణయోగం. రాజకీయాలు అలాంటి. కానీ ఏం జరుగుతుంది? వ్యక్తి దూషణ, వ్యక్తిత్వ హననం, కుటుంబాలను లాక్కు రావడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇది అన్ని పార్టీల్లో ఉండగా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఏ కోణంలో నుంచి తీసుకురావాలి? అదే కదా. అంటే ఒకటిసారి క్రిటిసిజం అనేది లేకుండా రాజకీయం ఉండదు. ఒక విమర్శ నుంచే ఒక ఆరోపణ వస్తుంది, ఆ విమర్శ పెరిగినప్పుడే అది బూత్ అవుతుంది, ఆ ఆరోపణ పెరిగినప్పుడే అది అవమానం అవుతుంది. లేదంటే ఇవాళ కోర్టు అడిగినట్టు పరువు తీశారు అని చెప్పడం కూడా దాన్ని సైబర్ నేరంలాగా ఎలా పరిగణిస్తారు అనేది. ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ ఇందులోకి వచ్చేసినాయి. సోషల్ మీడియాలో విచ్చలవిడి స్వేచ్ఛ పెరిగిన తర్వాత ఖచ్చితంగా ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్, అసభ్యకరంగా పెట్టిన పోస్ట్ అవతల వ్యక్తి పరువు పోయేలాగే పెడతారు. కాకపోతే ఇది నిజంగా నేరంగా పరిణిస్తే రేపటి నుంచి ఇంకా కంప్లీట్గా సోషల్ మీడియాని కట్టడి చేయాల్సి వస్తుందా? ఇక సోషల్ మీడియాలో ఎవరో పోస్టులే పెట్టరు. ఇప్పుడు ఒక వ్యక్తి మీదన ఇంకొక వ్యక్తి మాటల దాడి చేస్తున్నాడు, దూషణలు చేస్తున్నాడు, ఇప్పుడు నా మీద కనీసం 100 పెట్టుంటారు. ఇప్పుడు ఆ 100 మంది మీద నేను ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పెట్టాలి కేసు? పెట్టలేదు కదా. ఎందుకని? నేను మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆడు మాట్లాడే స్వేచ్ఛ, కాకపోతే దూషణ ఉంది, దుర్భాష ఉంది, అది వాళ్ళ కర్మ. నేను ధర్మాన్ని నమ్ముతా, వాడు అధర్మాన్ని అంగీకరించాడా వాడి ఇష్టం. భగవంతుడు ఏదో ఒక రోజు నాటికి సమాధానం చెప్తాడు. అధర్మాన్ని ప్రోత్సహించి అన్యాయంగా మాట్లాడేవాడు, కేవలం కావాలని ఇలాంటి తప్పుడు చేసేవాడు వాడి కర్మానికి వాడే పోతాడు అని నేను అనుకుంటా. అంతే తప్పించి ఏ రోజునా కూడా వాళ్ళకి సంబంధించి నేను అయితే గీతే ఆన్సర్ చేసినట్టు చెప్పాను తప్పించి తిట్టిపోయేలా. ఎప్పుడు ఏ లమ్ కొడకో, ఏ ముమ్ము కొడకో, లేకపోతే ఏ రోజున మాట్లాడలేదు. కానీ 100 రకాలు, చివరికి మనిషి చనిపోయిన రోజున శవం దగ్గర ఉన్నప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేసినటువంటి చూసాను, అనుభవించాం. బట్ ఏ రోజున కూడా సరే ఏమో మనం 100 మంది మీద మాట్లాడుతున్నప్పుడు మన మీద మాట్లాడేందుకు భగవంతుడు ఇట్లాంటిది ఏమైనా చేస్తున్నాడేమో కానీ అనేటటువంటిది వదిలేస్తున్నాం. ఇక్కడ వీళ్ళ దగ్గర ఎందుకు ఇది తట్టుకోలేకపోతున్నారు? విమర్శించడం నీకు మాత్రమే హక్కు, నన్ను మాత్రం ఎవడు విమర్శించకూడదు అనేటటువంటి కాన్సెప్ట్ డెమోక్రసీ ఎట్లవుతుంది? నేను చెప్పాను కదా, అధర్మం అనేటటువంటిది ఎల్లకాలం సక్సెస్ కాదు. అధర్మం మొదట అందంగా ఉంటుంది. రావణాసుడు గొప్పోడు మొదట, తర్వాత ధర్మం వేటాడటం బిగిన్ చేశాక అధర్మాన్ని, అప్పుడు అతను అధర్మపరుడని లోకం నమ్మింది. అలాగే కంసుడు గొప్ప రాజు, ఆ దేశంలో గొప్పగానే కీర్తించబడ్డాడు. బట్ అతని అధర్మాన్ని ప్రశ్నించడం ప్రారంభించాక, చర్చ ప్రారంభమయ్యాక, అప్పుడు అదేంట్రా చిన్నపిల్లల్ని చంపేయడం ఏంట్రా, సొంత చెల్లెలు కొడుకుల్ని చంపేయడం ఏంట్రా, పుట్టిన బిడ్డలను చంపేయడం ఏంట్రా, ఆడపిల్లల్ని అంతమందిని హతమార్చాడంట్రా, చివరి కృష్ణుడు బతికాడంట్రా అనేటటువంటి పాయింట్ వచ్చాక అది అధర్మం అని తెలిసింది. ఈలోపు వాడి అధర్మం తెలిసింది అక్కడ. అంటే ప్రతి చోట మనకి పురాణాలు చెప్పేటటువంటిది
అధర్మం అనేటటువంటిది తాత్కాలిక విజయం సాధిస్తుంది, గొప్పగా అందంగా కూడా ఉంటుంది. ఫైనల్గా ధర్మం రంగంలోకి దిగిన తర్వాత అధర్మం యొక్క రూపం బయటపడ్డాక చరిత్రేక వాళ్ళని క్షమించదు. ఇవాళ రావణాసుడిని పూజిస్తామా, కంసుడిని పూజిస్తామా, నరకాసుడిని పూజిస్తామా, బట్ వాళ్ళు మొదట గొప్ప రాజులే. అప్పుడు దేవుళ్ళని కూడా దెయ్యాలుగానే చూపించారు వాళ్ళు. ఇవాళ రోజున ప్రస్తుతం ధర్మం అధర్మం దగ్గర చూసుకున్నప్పుడు నీకు నిజాయితీ ఉంటే తప్పుని ప్రతిదీ తప్పనే అను, ఒప్పుని ప్రతిదీ ఒప్పనే అను. అభిప్రాయ భేదాలు ఉండటంలో తప్పులేదు. ఒకటి నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రకోట మీదకి వాడెవడు ఖలిస్తానీలు దాడి చేయడం ఒక వర్గానికి నచ్చచ్చు, నాకు నచ్చలా, నేను దూషించను, ద్వేషిస్తా దాన్ని. ఎలాంటిది? నా దేశానికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి. అట్లాగే వ్యవస్థీకృతమైనటువంటి తప్పులను విమర్శించే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి. అది ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో, అంటే భావ ప్రకటన చేసే సందర్భంలో దుర్భాష ఉండకూడదు. దుర్భాష అంటే బూతులు తిట్టడం ఉండకూడదు. విమర్శ ఉండాలి. విమర్శ లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. జవహర్లాల్ నెహ్రూ నేను విమర్శిస్తాం. మనం మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళు విమర్శించలేదా? అలా విమర్శించబట్టినే కదా తర్వాత ప్రభుత్వం మారింది. మరి అదే కాంగ్రెస్ పార్టీని తర్వాత బీజేపీ విమర్శిస్తేనే కదా ప్రభుత్వం మారింది. అంటే ఒకటి ఇందులో స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం కూడా ఇక్కడ పరిగణించాల్సిన అంశమే. విచ్చలవిడి పోస్టులు పెట్టడానికంటే వాళ్ళకున్న స్వేచ్ఛని వాళ్ళు ఇష్టారీత్యంలో వాడుకొని ఆ తరహా పోస్టులు. నేను చెప్తోంది అదే. ఇవాళ సోషల్ మీడియాలో జెన్యూనిటీ కావాలంటే అందరూ నిజాయితీగా పాటించండి. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారా లేదా మీరు? తప్పుని ఒప్పని చెప్తున్నారా లేదా మీరు? లేదా మీ పార్టీ చెప్పినటువంటి తప్పుని రైట్ అని చెప్పి మీరు నమ్ముతా మమ్మల్ని అందరు నమ్మమంటున్నారా లేదా? దెన్ అవతల వాడి మాట కూడా విను. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? చంద్రబాబు చెప్పిందే రైటా, జగన్మోహన్ రెడ్డి చెప్పిందే రైటా, పవన్ కళ్యాణ్ చెప్పిందే రైటా, ఏది రైట్ ఏది రాంగ్ అనేటటువంటిది మాట్లాడతాడు పబ్లిక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టారు. అదే పవన్ కళ్యాణ్ రాయచోటు గురించి మాట్లాడినప్పుడు అదేంటి అన్నారు. కానీ అదేది సత్రానికి సంబంధించి జరిగినప్పుడు, కాశీనాయన క్షేత్రానికి సంబంధించి జరిగినప్పుడు అదేంటి ఇంతవరకు ఆయన మాట్లాడకపోవడం ఏంటి అన్నారు. అది విమర్శ అవుతుందా? దూషణ అవుతుందా? లేదా అవతల జగన్ గారు అది మాట్లాడలేదు కాబట్టి ఈయన అప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నించారు? ఆయన ప్రశ్నించేటప్పుడు ఆయన ప్రశ్నిస్తాడు, నిన్ను ప్రశ్నించేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు. ప్రశ్న అనేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలి. అది దుర్భాష కాకూడదు. ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పు, లేదా నువ్వు ప్రతి ప్రశ్న వేయి, తప్పులే. కానీ ఇది దారి తప్పిపోతున్నటువంటి సందర్భంలో చివరికి న్యాయస్థానం జోక్యం చేసుకుని ఇది అసలు బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎట్లా వస్తుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి ఎట్లా వస్తుంది, ఇందులో ద్రవ్యలబ్ధి ఎక్కడ ఉంది అంటే ఈ పోస్టు పెట్టేందుకు ఆ డబ్బులు సంపాదించుకున్నాడని ఎలా ధృవీకరిస్తావు నువ్వు? అనుభూతి లబ్ధి ఉండటం అన్నటువంటిది నేరం కిందకి పరిగణించబడుతుందా? అది ఉందా బిఎన్ఎస్ యాక్ట్లో? బిఎన్ఎస్ యాక్ట్లో చూస్తేనేమో ఈ మర్డర్లు లేకపోతే ఎట్లాంటివి ఉన్నాయి తప్పించి ఇది లేదు కదా. మరి ఈ యాక్ట్ ఎట్లా పెడతారు అంటే ఇందులో అశ్లీలత మీద కూడా కేసు పెట్టచ్చు, ఉంది. అది 294 అనేటటువంటి అబ్యూజింగ్ కేసు మనం వ్యభిచారానికి పెడతాం, లేకపోతే కనుక బూతులు తిట్టడానికి కూడా పెడతారు. అది అసభ్యత అన్నమాట. అది కాకపోతే దానికి పెనాల్టీ ఉంటుంది, ఇది ఉంటుంది, శిక్షణ ఉంటుంది 6 నెలల లోపు అన్నట్టు. అయితే అలా పెడితే దాని కింద 41 నోటీస్ ఇచ్చి ఆన్సర్ తీసుకోవాలి. ఆ తర్వాత కోర్టులో పెట్టినటువంటి సందర్భం రిమాండ్ ఇయ్యరు. ఆ తర్వాత కోర్టులో ఏళ్ల తరబడి కేసు విచారణ, ఆ తర్వాత కేసు ఉండటమా కొట్టేయడమా పెనాల్టీ వేయడమా జరుగుతుంది. వీళ్ళకి అది కాదు కావాల్సింది, చట్టపరమైనటువంటి నిజమైన చట్టాన్ని వినియోగించడం కాదు వీళ్ళకి కావాల్సింది. ఇప్పుడు ఇందులో వీళ్ళకి కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే చట్టాన్ని దుర్వినియోగం చేయటం. ఎందుకని? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, 7 సంవత్సరాలలోపు జైలు శిక్ష పడేటటువంటి నేరాలలో బెయిల్ ఇచ్చేయండి అని చెప్పేసి. వాళ్ళని రిమాండ్లోనే ఏళ్ల తరబడి పెడుతుంటే జైళ్ళని నిండిపోతున్నాయి, ప్లస్ వాళ్ళ స్వాతంత్రం కోల్పోతున్నారు. పోనీ రిమాండ్లో అయిపోయిన తర్వాత ఈ కేసులన్నింటిలో శిక్ష పడుతుందంటే భారతదేశంలో శిక్షలు పడుతున్న సంఖ్య 10 నుంచి 15%. అంటే 85% మంది అన్యాయంగా మొగ్గుతున్నట్టేగా రిమాండ్లో. దాంట్లో ఎక్కువగా ఉన్నాయి 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేటటువంటి. అంటే అన్యాయంగా ఒక వ్యక్తి హక్కు కాల రాస్తున్నారన్నటువంటి కారణంతో పాటు వీళ్ళందరూ జైళ్ళలో ఉండడం వల్ల జైళ్ళు నిండిపోయి అక్కడ అనారోగ్య వాతావరణాలు వస్తున్నాయి కాబట్టి తీసుకొచ్చినటువంటి పద్ధతే ఈ 7 ఏళ్లలోపు జైలు శిక్ష. ఇప్పుడు ఈ బిఎన్ఎస్ 311 యాక్ట్ ఎందుకు పెట్టారు? 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేటటువంటి అశ్లీలం కేసులో పెడితే కనుక కుదరదని. ఇంకోటి అది అశ్లీలత అని ఎలా నిరూపిస్తారు అన్నది కూడా సమస్య కదా. ఆ లంకొడుకు అంటారు, అది బూతు, కోర్టు మందలించి వదిలేస్తుంది.
అవును సార్. ఒకటి ఫైనల్గా ఒకటి ఏంటంటే ఎన్ని అనుకున్నా సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం అని ఖచ్చితంగా పర్సెప్షనల్ బెనిఫిట్ అనేది చూసుకుంటారు ఫస్ట్, తర్వాత ఏంటి అనేది సెకండరీ. కానీ ఇప్పటికే చాలా మందిని అరెస్టులు చేసేసారు, కేసులు పెట్టేశారు, జైల్లో కూడా పెట్టేశారు, జైల్లో మగ్గుతున్నారు. ఆలస్యంగా మొదలైన కట్టడి చేసే చర్యలు ఇప్పుడు వాయిదా పడింది ప్రస్తుతం. ఏం చెప్తారా ఏంటి అనేది ఆ దిశగా వెళ్తే గనక మళ్ళీ రికవరీ అంటారా దాన్ని, లేదంటే మళ్ళీ వెనక్కి ఏమన్నా ఆ కేసులు మళ్ళీ నేనైతే వెయిట్ చేస్తున్నా ఇక్కడ కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటి బిఎన్ఎస్ 111 యాక్ట్ అనే దాన్ని సవాల్ చేయాలి ఇలాంటి కేసులు పెట్టడానికి. నాకు ఎప్పుడు అనిపించిందంటే మొన్న అతని పేరేంటి అవుతు శ్రీధర్ది అనుకుంటా, అతనికి సంబంధించి ఇట్లాగా పెడితే రిమాండ్ని హైకోర్టు కొట్టేసింది. ఏంది అసలు ఇది ఇట్లాగా, దాన్ని ఏమంటారు డ్రామాటికల్గా లేకపోతే క్యాజువల్గా, డ్రామాటికల్ కాదు క్యాజువల్గా ఇచ్చేస్తున్నారు రిమాండ్. అలా ఇవ్వడానికి వీలు లేదంటూ మ్యాజిస్ట్రేట్ పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది న్యాయస్థానం. అప్పుడు అనుకున్నా ఓహో బిగిన్ అయింది ఒక తప్పుని కనుక్కోవడం, నియంత్రించడం అన్నటువంటి. ఇప్పుడు ఇది కొంచెం పీక్ స్టేజ్. దీన్ని కూడా ఇవాళ పత్రికలు చూడండి, అంటే మనం దేన్ని నమ్మాలా? ఇవాళ ఎందుకు సోషల్ మీడియా గురించి ఇంత చర్చ చేస్తున్నారు? వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకు తప్పుడు ఇన్ఫ్లుయెన్స్, ఆ తప్పుడు ఇన్ఫ్లుయెన్స్ని నిలదీస్తూ ఎవడి వాదన వాడు వినిపిస్తున్నాడు. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వీళ్ళు ప్రజాస్వామ్య విలువల్ని హత్య చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం జర్నలిజాన్ని చంపేస్తున్న వాళ్ళు వాడుతున్నారు. అది ఇక్కడ పాయింట్ ఏంటి ప్రధానంగా కావాల్సినటువంటిది, కీలకమైనటువంటి అంశము, ఇందులో తప్పు జరిగిందా లేదా, దోషం జరిగిందా లేదా, ఇది తేల్చండి. ఇప్పుడు కోర్టు ఏమడిగింది, 111 యాక్ట్ దీనికి ఎట్లా వర్తిస్తుంది అన్నటువంటి చెప్పండి సమాధానం. దెన్ రేపు సుప్రీం దాకానే వెళ్ళండి. ఇక్కడ విమర్శించడాన్ని తప్పుపట్టడం, ఇప్పుడు సోషల్ మీడియానే లేకపోతే అసలుకి సమాజంలో న్యాయమే లేదు. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా డామినేటింగ్ ఉంది, ఒక ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు అటాకింగ్. కానీ అవతలోడికి కూడా ఒక హక్కు ఇవ్వబడింది, అది కూడా విదేశీ సంస్థలు నడుపుతుండబట్టి. నోట్ దిస్ పాయింట్, విదేశీ సంస్థలు నడుపుతుండబట్టి ఆ స్వేచ్ఛ ఉంది మన దగ్గర. అదే మన సంస్థలు అయితే గనక వీళ్ళని కూడా బెదరేసాయి తీసేయమని చెప్తారు, అవసరమైతే అకౌంట్ బ్యాన్ చేపిస్తారు, డెమోక్రసీని చంపేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఒక రకంగా అది అదృష్టం ఉంది. ఇప్పుడు దీంట్లో జరగాల్సింది అక్కడ, ఇప్పుడు నిజంగా వీళ్ళు అశ్లీలం అనుకుందాం, సోషల్ మీడియా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద వాళ్ళకి కంప్లైంట్ పెట్టుంటే వాళ్ళు అశ్లీలమో కాదో తేల్చేవాళ్ళుగా. ఎందుకు ఆ కంపెనీల దగ్గరికి పోవట్లేదు వీళ్ళు? అక్కడ అద్భుతమైన మెకానిజమ్స్ ఉన్నాయి, ఎందుకని పోవట్లేదు వాళ్ళు అంటే అక్కడ జరగదని తెలుసు కాబట్టినే ఇక్కడికి వచ్చి అటాక్ చేస్తున్నారు. ఓవరాల్గా ఎదుటి వాడి గొంతుకని నొక్కేయడాన్ని ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు వీళ్ళు. అది ఇక్కడ కీ పాయింట్. రైట్. చూద్దాం మొత్తానికి నిజంగా బిఎన్ఎస్ 111 యాక్ట్కి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇస్తుంది, నిజంగా ఇవన్నీ ఈ నేరాలన్నీ వ్యవస్థీకృత నేరాల కింద పరిగణలోకి తీసుకోవచ్చా లేదా, ప్రస్తుతం 26వ తేదీకి అయితే వాయిదా వేసింది కోర్టు, ఎలాంటి క్లారిటీ ఇస్తుంది, ఎక్కడి వరకు వెళ్తారు ఈ కేసుకి సంబంధించి వేచి చూద్దాం.